నమస్తే అండి. నేను మీ రమ్య, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్. నేను మీకు ఇవాళ రియల్గా జరిగినది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా నైబర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. తన లైఫ్, తన హస్బెండ్, తన కిడ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ డే ఇట్ ఆల్ బ్రోక్. డైవర్స్ అయిపోయింది. నాకు చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది. సడన్గా తన లైఫ్లో అంతా సైలెన్స్, ఒక పెయిన్, ఒక కన్ఫ్యూజన్. తను కంప్లీట్ డిప్రెస్ అయిపోయింది. షీ ఫెల్ట్ హర్ లైఫ్ స్టాప్డ్ రైట్ హియర్. ఆ టైంలో అందరూ తను జడ్జ్ చేసేవాళ్ళే, నీది మిస్టేక్, నీదే మిస్టేక్ అంతా. బట్ నేను అలా చూడలేదు. ఐ లుక్డ్ ఎట్ హర్ లైక్ ఎ పాట్. ఎస్, ఇట్ క్రాక్డ్ బట్ నాట్ యూజ్లెస్, రైట్? మన పాట్ క్రాక్ అయిపోయినంత మాత్రాన అది యూజ్లెస్ కాదు కదా. దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అది క్రాక్ అవ్వడానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. అది పాట్ యొక్క మిస్టేక్ కాదు కదా, దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళ మిస్టేక్. లీవ్ ఇట్. ఎవరిది మిస్టేక్ అనేది లీవ్ ఇట్. ఐ రిమైండ్ హర్ దట్ టైమ్, యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ జస్ట్ బీయింగ్ రీషేప్డ్. అంతే కదా. మనం దాన్ని రిపేర్ చేసాము అంటే మనం దాన్ని రీషేప్ చేసినట్టే కదా. దెన్ స్టెప్ బై స్టెప్ ఐ సపోర్టెడ్ హర్. చిన్నగా మాట్లాడటము, జస్ట్ మోటివేట్ చేయడము, తన కన్ఫ్యూజన్లో నుంచి బయటకు తీసుకురావడం. నేను మీతో ఆల్రెడీ కొన్ని టిప్స్ షేర్ చేశాను కదా, అవన్నీ చెప్పాను తనకి. తను స్లోగా అవి చేయడం స్టార్ట్ చేసింది. తనకే నమ్మకం వచ్చింది, నేను చేయగలను, నేను ప్రూవ్ చేసుకోగలను అని. అక్కడ తన లైఫ్ టర్న్ అయింది. అందరికంటే హ్యాపీగా ఫీల్ అయింది నేను. తను ఇప్పుడు చాలా స్ట్రాంగ్. ఓకే, అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఆ హ్యాపీనెస్ని. తను ఇండిపెండెంట్గా తను జాబ్ చేసుకుంటూ, ఈవెన్ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు ఇప్పుడు తనకి. అయినా సరే ఎక్కడా ఇప్పుడు తను లో అయిపోవట్లేదు. తను జాబ్ చేస్తుంది, తన కిడ్నీ తనే చూసుకుంటుంది, తన ఎర్నింగ్స్, తన సేవింగ్స్. తను నాకు ఇప్పటికీ టచ్లోనే ఉంది. తను చెప్తా ఉంటుంది, నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని. దట్స్ మై ఆహా మూమెంట్. అది నేను చెప్పలేను. తనంతట తను చేసి, నువ్వు ఆ రోజు కనుక నన్ను మోటివేట్ చేయకపోతే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు అని చెప్పినప్పుడు చాలా ఈ జీవితానికి అనిపించింది. దట్స్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? అప్పుడు నాకు అర్థమైంది, మనకి హార్ట్ బ్రేక్ అవుతుంది, చాలామందికి అవుతుంది, కన్ఫ్యూజన్ అవుతాం. బట్ ఎండ్ అనిపించిన మూమెంట్లో కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది, జస్ట్ లైక్ ఏ క్రాక్డ్ పాట్. ఓకే, మీరు కూడా మీకు కనుక ఆహా మూమెంట్స్ ఉంటే కనుక జస్ట్ షేర్ చేయండి. మీకు కూడా ఇట్లానే ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే కనుక ప్లీజ్ షేర్ చేసుకోండి. ఐ విల్ హెల్ప్ యూ.